నమస్కారం ఏ6 టీవీ బ్రేకింగ్ న్యూస్ కి స్వాగతం. హైదరాబాద్ లోని ఐటీ హబ్ కోకాపేటలో సినీ వినోదం సరికొత్త హంగులతో అందుబాటులోకి వచ్చింది. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కుటుంబం నిర్మించిన అత్యున్నత స్థాయి మల్టీప్లెక్స్ అల్లు సినిమాస్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు ఘనంగా ప్రారంభించారు. ఈ వేడుకలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన తండ్రి గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హైదరాబాద్ కోకాపేట ప్రాంతంలో అత్యాధునిక సాంకేతికతతో రూపొందించిన అల్లు సినిమాస్ మల్టీప్లెక్స్ ను సీఎం రేవంత్ రెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం థియేటర్ లోపల ఉన్న వసతులను, స్క్రీనింగ్ టెక్నాలజీని ముఖ్యమంత్రి స్వయంగా వీక్షించారు. ఈ సందర్భంగా అల్లు కుటుంబం సీఎం కు ఘన స్వాగతం పలికింది. ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలుపుతూ అల్లు అర్జున్ భావోద్వేగంగా ప్రసంగించారు. మా నాన్న అల్లు అరవింద్ గారు నిర్మాతగా కేవలం సినిమాలు తీయడమే కాదు, ఇండియన్ సినిమా బాక్సాఫీస్ స్థాయిని పెంచారు. ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో సినిమా డిజిటల్ ఫార్మాట్ లో ఉందంటే దానికి మూల కారణం ఆయన అని కొనియాడారు. సినిమా ఇండస్ట్రీ అభివృద్ధికి తన తండ్రి చేసిన కృషిని బన్నీ ఈ వేదికపై గుర్తు చేసుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సినిమా రంగంపై చూపుతున్న ఆదరణకు, మద్దతుకు అల్లు అర్జున్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. అల్లు సినిమాస్ కేవలం ఒక మల్టీప్లెక్స్ మాత్రమే కాదని, ప్రేక్షకులకు ఒక గొప్ప అనుభూతిని అందించే అద్భుతమైన వేదిక అని బన్నీ పేర్కొన్నారు. మొత్తానికి అల్లు వారి కొత్త మల్టీప్లెక్స్ అల్లు సినిమాస్ ప్రారంభోత్సవం సినీ రాజకీయ ప్రముఖుల సమక్షంలో అట్టహాసంగా ముగిసింది. అల్లు అరవింద్ సినీ ప్రస్థానంలో ఇదొక మైలురాయిగా నిలిచిపోనుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా ఈ మల్టీప్లెక్స్ ప్రారంభంతో పండుగ చేసుకుంటున్నారు. This Dolby Vision, I would like to say one thing. Dolby Vision is a very new age technology, and it is a state of the art technology which is available in Hyderabad. మేము ఏదో ఒక తపనతో, ఒక పొటెన్షియల్తో మనం హైదరాబాద్ని ఒక గ్లోబల్ మ్యాప్ మీద పెట్టాలి, ఎంటర్టైన్మెంట్ సినిమా ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ బార్ మనం పెంచాలి అని మా తపని అర్థం చేసుకుని ఇవాళ ఆయన బిజీ టైంలో కూడా ఆయన టైం స్కెడ్యూల్ చేసి వచ్చిన మన ముఖ్యమంత్రి చీఫ్ మినిస్టర్ శ్రీ రేవంత్ రెడ్డి గారికి మరోసారి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. It means a lot when you're trying to do something and you have the government support. So this will always be cherished and remembered. Thank you for the incredible support. And man of the hour, Allu Arvind garu, my dad, my father, my producer, and many more. Above all, my God. This is just not a simple real estate project for us. ఇది మేము పర్సనల్గా చాలా ఇష్టపడి ఏదో సినిమాకి రిటర్న్ ఇవ్వాలి, సినిమా మాకు ఎంతో ఇచ్చింది, మేము ఏదో ఒకటి కొంతైనా సినిమాకి ఇవ్వాలి అని ఒక ప్యాషన్తో చేసిన ఒక ప్యాషన్ ప్రాజెక్ట్ ఇది. And of course, we all know that Arvind Garu has always been one of the top producers of the country. He's produced so many films. And చాలా సార్లు ఇండస్ట్రీ ఆల్ టైమ్ రికార్డ్స్ కొట్టారు. అండ్ ఇండస్ట్రీ తెలుగు సినిమా స్థాయి బాక్స్ ఆఫీస్ స్థాయి పెంచారు, ఇండియన్ సినిమా బాక్స్ ఆఫీస్ స్థాయి పెంచారు. 100 కోట్లు సినిమా చేయొచ్చని ఒక గజనీ అనే సినిమా తీసి చూపించారు. దట్ he could show that he's the first producer to make a film that can do 100 crores in the Indian territory. అదంతా ఒక ఎత్తు, దట్ కమ్స్ టు ఫిల్మ్ మేకింగ్. బట్ చాలా మందికి తక్కువ మంది తెలిసింది ఏంటంటే హీఈస్ ఆల్వేస్ అ పైనియర్ ఇన్ టెక్నాలజీ. He's a pioneer in introducing technology into entertainment industry. అంటే స్టీరియోస్ ఉన్న రోజుల్లో, అంటే జస్ట్ లెఫ్ట్ రైట్ స్పీకర్స్ పనిచేసే రోజుల్లో ఈస్ వెరీ పర్టికులర్ దట్ సరౌండ్ స్పీకర్స్ రావాలి, 5.1 రావాలి. నేను మాస్టర్ అనే సినిమాకి ఫస్ట్ టైం ఆయన ఈ 5.1 సరౌండ్ ఇంట్రడ్యూస్ చేశారు. అలాగే అప్పటి వరకు మీకు గుర్తుందో లేదో, మన సినిమాలంతా ఫిల్మ్స్లో రన్ అయ్యాయి. ఆ ఫిల్మ్స్ నుంచి లేదు, ఇలా ఫిల్మ్స్ కాదు, వరల్డ్ అంతా డిజిటైజ్ అవుతుంది, డిజిటైజ్ చేయాలని చెప్పి మొత్తం డిజిటల్ కన్వర్ట్ చేశారు. ఈజ్ ద పైనియర్ ఇన్ చేంజింగ్ ఫ్రమ్ ఫిల్మ్స్ టు సినిమా. ఇవాళ డిజిటల్ ఉందంటే మొత్తం తెలుగు స్టేట్స్లో ఈజ్ ద మెయిన్ పర్సన్ హూ ఫస్ట్ స్టార్టెడ్ చేంజింగ్ ఆల్ ద థియేటర్స్ ఇన్ టు డిజిటల్. సో హీస్ నాట్ జస్ట్ మై ఫాదర్, హీస్ ద ఫాదర్ ఆఫ్ ద డిజిటల్ ఎరా ఇన్ ఎంటర్టైన్మెంట్, ఇన్ తెలుగు సినిమా ఎస్పెషలీ. అండ్ ఇలా చాలా నెట్ఫ్లిక్స్ ఇలాంటి మనం చాలా ఓటీటీలు చూస్తూ ఉంటాం. ఈ ఓటీటీలు కూడా మన తెలుగులో కూడా పెట్టాలని చెప్పి హీస్ ద ఫస్ట్ పైనియర్ టు పుట్ అన్ ఓటీటీ తెలుగు వర్నాక్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి E6 టీవీ.